కూడా బ్రహ్మాండంగా ప్రెసిడెంట్గా అది యొక్క తీసి పెద్ద మెజార్టీతో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని జరిగింది. అక్కడి నుంచి ప్రతిసారి కూడా ప్రతి వార్డులో కూడా తిరిగి మన ప్రెసిడెంట్ అయితే ఎలా ఉండాలి, ప్రజల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ప్రతి వార్డు వారికి కూడా వారి సమస్యలన్నింటినీ కూడా ఆయన కొన్ని చేసుకుంటూ కొన్ని ఎమ్మెల్యే గారి ద్వారా ముఖ్యంగా ప్రజలకి దగ్గర అందుబాటులో ఉంటున్నటువంటి నాయకుడిగా తయారైనటువంటి సత్య రాంబాబు గారిని అభినందిస్తున్నాను. అట్లాగే రేపు రాబోయే కార్పొరేషన్లో కూడా సత్య రాంబాబు గారు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కూటమి అందరి యొక్క కూటమి ఆధ్వర్యంలో కార్పొరేషన్కి పెద్ద మెజార్టీతో తెలుగుదేశం పార్టీ యొక్క కార్పొరేటర్లని ఆయన యొక్క మంచి సెలక్షన్ చేసుకొని కార్పొరేషన్ మేయర్గా పెద్ద మెజార్టీతో నెగ్గించడంలో ఆయన పాత్ర బాగా ఎక్కువగా పాత్ర ఉంటుంది. అందువల్ల ఏంటంటే రాబోయే కాలంలో ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఏదైనా సరే అలాగే ప్రజల్లో ఏ విధమైనటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాల గురించి అయినా సరే రాంబాబు గారు అందరికీ అందుబాటులో ఉన్నాడు. మంచి వ్యక్తి. అలాంటి మంచి రాంబాబు గారికి ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పైగా ఆయనకి ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి ఆయురారోగ్యాలు బారండి. ఎందుకంటే ఆయనకి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని బాబుని కోరుకుంటారు. డబ్బు అవసరం లేదు, డబ్బు బాగానే ఉండాలి. దాని గురించి ఆరోగ్యం ఇచ్చే సరిపడి. అందుకు అందరికీ నమస్కారం. బ్రదర్ గారికి రాజమండ్రి సిటీ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇటువంటి మంచి మనిషి, అందరి వాడు, ప్రతి ఒక్కరికి కూడా పిలిస్తే పలికే వ్యక్తి, మంచి హృదయం ఉన్న వ్యక్తి మా రాంబాబు అన్న. నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని, ఆయన ఆరోగ్యంతో ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు రాజమండ్రిలో చాలా మంది నాయకులు తెలుసు. మిగతా నాయకులు ఏ విషయమో కానీ నాకు రాంబాబు గారు నాయకుడి కన్నా ముందుగా నాకు బిజినెస్ మ్యాన్గా నాకు పరిచయం. నేను బిజినెస్ మ్యాన్, ఆయన బిజినెస్ మ్యాన్గా నాకు పరిచయం. అప్పటి నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ రాజమండ్రి మహానగరానికి ఆయన చేస్తున్న సేవలు, ఆయన చేస్తున్న మంచి పనులు అన్నీ కూడా నేను ప్రతిదీ గమనిస్తూ ఉన్నా. ఇటువంటి నాయకుడు మన బాగా కావాల్సిన వ్యక్తిగా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు మిగతా నాయకుల గురించి చెప్పను కానీ నాకు రాంబాబు గారు అంటే వ్యక్తిగతంగా చాలా ప్రేమ, అభిమానం. ఎందుకంటే మంచి హృదయం ఉన్న వ్యక్తి, మంచి సలహాలు కూడా ఇస్తుంటారు ఆయన నాకు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మా జనసేన పార్టీ తరఫున కాకుండా నా వ్యక్తిగతంగా కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా రాంబాబు గారికి. దాతృత్వం ఎక్కువగా ఉంటుందండి. అది గురించనే ఆయన పుట్టినరోజు వేడుకకి
అందరూ కూడా వచ్చారు. ఇలాంటి వేడుకలు మరిన్ని జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆయన నాకు ఇప్పుడు తెలుగుదేశంలో వచ్చిన తర్వాతే కాకుండా అంతకు ముందు కూడా నాకు బాగా పరిచయం. ఆ పరిచయంలో ఆనాటికి ఈనాటికి కూడా అదే నడుస్తుంది. ఏదైనా అన్నదాన కార్యక్రమాలు జరిగితే దానికి కూరగాయలు ఏదైనా ఇవ్వమని అంటే దానికి వెనకాలకంట ఇచ్చే దాతృత్వం ఉన్నటువంటి వ్యక్తి మన రాంబాబు. కాబట్టి ఆయన పుట్టినరోజు కార్యక్రమానికి వచ్చారు. మీరందరూ కూడా మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా ఆయన ఇవ్వాలని, ఆయనకి మరిన్ని పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలని కోరుకుంటూ సెలవు. ఎప్పుడు అందుబాటులో ఉండే మా అన్నపూర్ణం బ్యాంక్ నుంచి ఒక నగర స్థాయికి నగర అధ్యక్షులు ఉన్న మా అన్నయ్య మధ్య రాంబాబు అన్నయ్యకి హృదయపూర్వక జనసేన శుభాకాంక్షలు. మా జనసేన పార్టీ నగర కమిటీ వార్డు కమిటీ తరఫున కూడా తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మా అన్నయ్య మధ్య రాంబాబు గారికి హృదయపూర్వక జనసేన శుభాకాంక్షలు తెలియజేస్తాము. అన్నయ్య ఈ పుట్టినరోజు నుంచి రాబోయే పుట్టినరోజు కల్లా ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా రాయమండ్రి జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే టు యు అన్నయ్య. విచ్చేసిన గండకృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం అండి. ఆయన స్టేజ్ మీద విచ్చేసిన అందరూ స్టేజ్ నిర్మించాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు స్వామ్యులు శ్రీ మధ్య రాంబాబు గారికి హృదయపూర్వక జనసేన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మధ్య తాగితే సాలగా ఉంటుంది, మధ్య రాంబాబు గారితో స్నేహం చేస్తే ఆనందంగా ఉంటుంది. మంచి స్నేహశీల ఆయన. అలాంటి స్నేహశీలతో మాకు స్నేహం కూడడం కూడా ఆనందంగా భావిస్తూ ముందు ఆల్రెడీ వాసు గారు సహచరుడిగా మంచి పదవులు సంపాదించాలని కొంచెం పైకి మనస్ఫూర్తి కోరుకుంటూ హృదయపూర్వక జనదోహాన్ని ఉన్నాను. హ్యాపీ బర్త్డే. మధ్యరాంబాబు ఈ రోజు కాదు ఎప్పటి నుంచో నా జన్మాష్టమిలో కూడా నమ్మకంగా ఉండేవాడు. ఆయనకి భగవంతుడు మంచి ఆయుష్, మంచి ఆరోగ్యం, మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈరోజు నగర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఆనందంగా బహుళంగా జరగడానికి కారణం నగర అధ్యక్షులు పెద్దలు మధ్య రాంబాబు గారి జన్మదిన వేడుకలు మరి యావత్ కూటమి నాయకులందరూ కూడా నగర ప్రముఖులు, అలాగే 42 వార్డులు ఉన్న కష్ట ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, మాజీ నాయకులు అందరూ కూడా మరి ఆశీర్వచనాలు ఇవ్వడానికి మధ్య రాంబాబుని జీవించడానికి ఆయన పుట్టినరోజుని భగవంతుడు ఇంత ఘనంగా నిర్మించినందుకు భవిష్యత్తులో కూటమి నాయకత్వంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని మరి 3-4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యతని మధ్య రాంబాబు గారికి ఆ భగవంతుడు శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆశీస్సులతో మన నగర అధ్యక్షులు మధ్య రాంబాబు గారు పుట్టినరోజుకి ఇచ్చేసిన సోదరిమణులకి సోదరులకి వందనం, అభివందనం. ఈరోజు సీనియర్ నాయకులు సోదరులు మధ్య రాంబాబు గారు పుట్టినరోజు ఇంత ఘనంగా జరగడానికి గల కారణం మరి ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క పిలుపు, ఆయన
అంగరంగ వైభవంగా జరగడానికి మీ అందరూ ఒక ప్రోత్సాహం అలానే ఆయన చేసిన కృషి అన్ని గౌరవాన్ని ఆయన ఒక 30 సంవత్సరాల నుంచి తన రాజకీయ జీవితంలో ఏ ఒక్క చిన్న మచ్చ లేకుండా ఈరోజు సిటీ అధ్యక్షుడిగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు అనేకమంది. అలానే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అమ్మానాన్న ఫౌండేషన్ కి స్ట్రెచ్చర్ ఇవ్వడం జరిగింది. అలానే ఒక మహిళకి కూరగాయలు బండి ఇవ్వడం జరిగింది. అలానే మరొక మహిళకి డ్రెస్సింగ్ టేబుల్ ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క అమ్మానాన్న చారిటబుల్ ఫౌండేషన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. అలానే మరికొన్ని కార్యక్రమాలు ఇలానే ఆయన మంచిగా అంతకంటే స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. రాజమండ్రి 42 వార్డు నుంచి కూడా అభిమానులు అలాగే నా కూటమి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా విశేష జనం వచ్చి నన్ను ఆశీర్వదించి నాకు అభినందనలు తెలియజేసినందుకు ముందుగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ నగర శాసనసభ్యులు అలాగే ఎమ్మెల్సీ సోమ వీరాజు గారు, ఆదిరెడ్డి అప్పారావు గారు, అలాగే కూడా చైర్మన్ ఒడ్డు వెంకటరమణ చౌదరి గారు, పెద్దలందరూ కూడా కమ్యూనికేషన్ గారు అందరూ కూడా అలాగే అతిశక్తి గారు అందరూ కూడా వచ్చి నాకు విషయం తెలియజేశారు. వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఇవాళ రాజమండ్రి సిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు ఇంత ఘనంగా నన్ను ఆశీర్వదించి 42 వార్డుల మీద నాకు ఉన్న అభిమానంగా పెంచి అలాగే బాధ్యత కూడా పెంచారని ఈ 42 వార్డుల్లో కూడా ఎవరికి ఏ టైంలో ఇంకెవరో కూడా నా సాయశక్తిగా నేను ఉపయోగపడతానని అలాగే నా చేతిలో ఏమైనా అవనొప్పైనా ఉంటే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారితో చెప్పి కూడా చేయించడానికి ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే రానున్న పుష్కరాలు బ్రహ్మాండంగా నడపాలని చెప్పి 42 వార్డు ఇన్ఛార్జిని అలాగే కమిటీని అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ కూటమి ప్రభుత్వాన్ని ఇంకొక 20 సంవత్సరాల ముందుకు తీసుకెళ్తున్న అందరినీ విజ్ఞప్తి చేస్తూ రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా అలాగే మా కుల పెద్దలు అలాగే బంధుమిత్రులు మా విష్ణుపురం మార్కెట్ నుంచి అందరూ కూడా వచ్చి ఆశీస్సులు తెలియజేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.